హలో పీపుల్, వెల్కమ్ టు గుల్ టైప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. సో బేసికలీ ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసిన ఒక రెండు మూవీస్, ఒక మంచి సిరీస్ నాకు బాగా నచ్చినాయి. రిలీజ్ అయిన టైంలో ఇండివిజువల్ రివ్యూస్ చేయలేకపోయాం కాబట్టి ఐ థాట్ వై మిస్ ది ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ ఐ ఎంజాయ్డ్. టు స్టార్ట్ విత్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన దీవానా. యాక్చువల్లీ డైరెక్టర్తో శ్రీకాంత్ సంగీశెట్టి, ఆయనతో ఇంటర్వ్యూ కూడా పబ్లిష్ చేశాము. మూవీ చూడడం లేట్ అయింది. నాకు నచ్చింది మూవీ. ఏంటంటే బేసికలీ ఇట్స్ అ హానెస్ట్ ఫిల్మ్. చాలా బీట్స్ కరెక్ట్గా ల్యాండ్ అయ్యాయి. మోర్ దెన్ అ లవ్ స్టోరీ అనిపించింది. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా, దాంట్లో ఈ లవ్ యాంగిల్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు అనిపించింది. అది నాకు అన్నిటికంటే నచ్చింది. లవ్ ని దాటి ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక థ్రెడ్ నడుస్తుంటది. బ్యూటిఫుల్ గా ఉండింది అది. ఫాదర్ అండ్ సన్, ఆ పేరెంట్, ఆ బేసికలీ ఎర్లీ 20s లో లైక్ టీనేజ్ లో ఉన్నప్పుడు ఆ యాంగ్స్ట్ ఉంటుంది కదా, దట్ అర్థం చేసుకోవట్లేదు, ఆ ఫ్రిక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చాలా బాగా క్యాప్చర్ చేసింది సినిమా. దాని నుంచి కొన్ని మంచి ఎమోషనల్ మూమెంట్స్ వస్తాయి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ప్రొటాగనిస్ట్ ప్లేడ్ బై హర్షిత్ రెడ్డి, హూ ఈస్ వెరీ గుడ్ బై ద వే. తను యాక్చువల్లీ ఫ్లాడ్ క్యారెక్టర్. సినిమా అది అడ్రస్ కూడా చేస్తుంది. అది అడ్రస్ చేసిన విధానం అది బాగుండింది. లైక్ నువ్వు కూడా తప్పులు చేస్తున్నారా, నువ్వు పర్ఫెక్ట్ కాదరా అని మిగిలిన క్యారెక్టర్స్ అని చెప్పేది, తను నేర్చుకునేది, తను గ్రో అయ్యేది, తను ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. ఇట్ వాస్ ఆల్ వెరీ నైస్లీ డన్. ఈశ్వర్ చంద్ మ్యూజిక్, ఐఎమ్ జెన్యున్లీ సర్ప్రైజ్ అంది ఎందుకు సాంగ్స్ ఎక్కువ వినపడట్లేదని. ఎందుకంటే సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ మూవీలో ఆబ్వియస్లీ కొన్ని ఇష్యూస్ కూడా ఏదంటే కొంచెం అబ్రప్ట్ ఎడిటింగ్ అనిపిస్తుంది. సినిమా ఏదైతే ఒక థీమ్ తీసుకుందో, దట్ ఫిజికల్ అట్రాక్షన్, లైక్ బ్యూటీ, అది ఒక ఎడిక్షన్ లాగా ఉన్నవాడు, బ్యూటీకి అంత అబ్సెషన్ ఉన్నవాడు బ్యూటీని ఎలా ఓవర్లుక్ చేయగలిగాడు, బ్యూటీకి బియాండ్ ఎలా చూడగలిగాడు అనేది వన్ ఆఫ్ ద థీమ్స్. అది సిబిఎఫ్సి ఎడిటింగ్ వాటి వల్ల అది లేచిపోయి ఇప్పుడు ఆ లేయర్ అనేది లేదు సినిమాలో. జస్ట్ ఒక వాయిస్ ఓవర్లో వచ్చేసి వెళ్ళిపోద్ది. ఆ యాంగిల్ కానీ ఉండుంటే ఇంకా ఒక గ్రేట్ ఫిల్మ్ అయి ఉండేది. ప్లస్ ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఆ కాంటెక్స్ట్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ అనేవి ఆ థీమ్కి అవి ఎడిట్ అయిపోవడం వల్ల వచ్చే ఒక పక్కింటి ఆంటీతో వచ్చే ఒక సీన్ అది కొంచెం చీప్ గా ఉంటది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఇష్యూస్, కానీ ఐ లైక్ ద ఫిల్మ్. లవ్ స్టోరీ గురించి నేను పెద్దగా మాట్లాడట్లా, ఎందుకంటే అదొక మేజర్ ఒక పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. కాబట్టి అది మీకు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెటర్ తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్ వితౌట్ ఎ డౌట్. నెక్స్ట్ ద ఫ్యూరియస్ అనే మూవీ. ఇది కూడా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన యాక్షన్ ఫిల్మ్. ఎంత నచ్చిందంటే సినిమాస్ లో బ్రెత్ టేకింగ్ యాక్షన్ అండి. అసలు చెప్తున్నా కదా, అట్లీస్ట్ 5 or 6 సీక్వెన్సెస్ ఉంటాయి ఎడ్జ్ ఆఫ్ ద సీట్. ఇటువంటివి చూసినప్పుడే యూ ఫీల్ అరే ఆస్కర్స్ లో స్టంట్ కొరియోగ్రఫీ ఇంకా ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు. అంటే 2027 నుంచి వచ్చిన ఫిల్మ్స్ అది హానర్ చేస్తారు, బట్ ఇంత మంచి స్టంట్ డైరెక్షన్, ఇంత మంచి యాక్షన్ కొరియోగ్రఫీ ఉండి దానికి అక్నాలెడ్జ్మెంట్ అనేది రావట్లేదు అనే బాధ కలుగుతుంది చూస్తున్నప్పుడు. లైక్ దిస్ డిజర్వ్స్ సో మచ్ లవ్ అని చెప్పి చెప్తున్నాను. వెరీ సింపుల్ స్టోరీ, వెరీ 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 సింపుల్ స్టోరీ. అసలు అబ్సల్యూట్లీ అన్కాంప్లికేటెడ్, బట్ ది యాక్షన్ ఈస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. అండ్ అసలు క్లైమాక్స్ అయితే ఒక పాయింట్లో అనిపిస్తుంది సినిమా అయిపోయింది కదా అనే ఫీల్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక 30 minutes వెళ్తుంది సినిమా. ఏంట్రా అంటే అలా అనిపించినప్పటికీ ఫినాలే ఏదైతే ఉంటుందో, ఆ ఫైనల్ కాన్ఫ్రంటేషన్, ఫైనల్ షోడౌన్ ఏదైతే ఉంటుందో, ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ హ్యావెంట్ సీన్ సంథింగ్ యాజ్ స్పెక్టాక్యులర్. అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ అది ఫస్ట్ 2 versus 1 గా స్టార్ట్ అవుతుంది, 2 versus 2 గా మారుతుంది, 2 versus 3 అవుతుంది, 2 versus 1 అవుతుంది, 1 versus 1 plus 2 versus 2. ఆ ఒక్క సీక్వెన్స్ లోనే ఎంత జరుగుతుంది అంటే ఒక 5 మధ్య మైండ్ బ్లోయింగ్. అసలు ఆ ఒక్క సీక్వెన్సే ఇట్ డిజర్వ్స్ ద టికెట్ మనీ. అంటే అంతకు ముందు ఒక 4-5 సీక్వెన్స్ ఉంటాయి, అన్ని ఒక్కదాన్ని మించిన ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. లైక్ ఐస్ ఫ్యాక్టరీలో ఒక ఫైట్ ఉంటుంది, రోడ్ మీద ఒక చేజ్ ఉంటుంది, ఫుట్ చేజ్ ఒకటి. అబ్సల్యూట్లీ బ్రిలియంట్. అసలు వీటన్నిటిని కొట్టేటట్టు క్లైమాక్స్ షోడౌన్ ఒకటి ఉంటుంది. చెప్తున్నా అండి, మైండ్ బ్లోయింగ్ అండి. అసలు మీకు కానీ యాక్షన్ సినిమాలు ఇష్టమైతే మాత్రం జస్ట్ డోంట్ మిస్ దిస్. ట్రైలర్ కూడా ఏం చూడకుండా జస్ట్ వెళ్ళండి. ఒక 10 minutes లో ద రైడ్ స్టార్ట్స్ అండ్ ఇట్స్ నాన్ స్టాప్. అసలు నాన్ స్టాప్ రైడ్. దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా సిబిఎఫ్సి ఎంట్రీ విత్ 2 cups. అదేంటంటే ఒక మేజర్ ఫైట్ లో ఒక 20 minutes ఇద్దరు కొట్టుకుంటుంటారు. ఆ ఫైట్ మనం చూస్తాం, ఎవడెవడిని చంపుతాడని చూస్తాం కదా, కరెక్ట్ గా ఒకడిని చంపేది కట్ చేసేసారు. ఇప్పుడు నేను 20 minutes ఎందుకు చూసాను రా బాబు అనే ఫీలింగ్ కలిగేటట్టు ఒక అబ్రప్ట్ కట్ అవుట్ ఉంటుంది. అది ఇంకంతేలేండి. అది
మనకు అంతే అనుకోండి ఇంకా. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డిస్పైట్ ఇటువంటి ఫకప్స్ ఉన్నప్పటికీ దిస్ ఇస్ అ బ్లాస్ట్. అండ్ ఇది చూసాక అసలు రెగ్యులర్ యాక్షన్ సినిమాల డిష్యూమ్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ అసలు పిల్ల బచ్చా సీక్వెన్స్ లాగా అనిపిస్తాయి. అంటే నేను ఇచ్చే 150 రూపాయలకి ఇంత స్పెక్టాక్యులర్ యాక్షన్ నాకు దొరుకుతున్నప్పుడు వై ద హెల్ షుడ్ ఐ సెటిల్ ఫర్ మిడ్ షిట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. బట్ యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇది చూస్తాం, మళ్ళీ మన రియాలిటీకి వచ్చేస్తాం అంతే. ఇంకొక గ్రేట్ షో, ఇంకొక అమేజింగ్ షో, ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది, ఇది ఇన్స్టాలో తెగ వైరల్ అవుతుంది. అంటే ఈ షో చూసి నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టిన దగ్గర నుంచి ఇన్స్టా ఆల్గరిథమ్ ఈస్ రికమెండింగ్ మీ రీల్స్, తెలుగు రీల్స్, అండ్ ఈచ్ ఆఫ్ దోస్ రీల్స్ హ్యావ్ లైక్ 50K లైక్స్, 60K లైక్స్. అంటే ఇది ఆల్రెడీ చాలా మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది, విచ్ ఈస్ టీచ్ యూ ఎ లెసన్. అసలు ఈ షో ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుందంటే, మన రియల్ లైఫ్ లో ఒక జస్టిస్ అనేది ఒకటి కోరుకుంటాం కదా, ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక అవినీతి జరిగినప్పుడు, ఇప్పుడు సినిమాలోనే ఒక అవినీతి, ఒక సాడ్ థింగ్ కూడా జరిగినప్పుడు, అది న్యాయం, రివెంజ్, పొయిటిక్ జస్టిస్ ఆర్ జస్టిస్ టిట్ ఫర్ టాట్ అంటారు కదా, చెల్లుకు చెల్లు, అలా కాదు. దానికి నేను ఒక 3-4 టైమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి నేను నీకు రివెంజ్ ఇస్తా, యాడ్ చేసి నేను నీకు జస్టిస్ ఇస్తా అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మన అందరిలో, న్యాయం అనేది ఒకటి జరిగినప్పుడు. అదండి ఈ షోకి యూఎస్పీ, అది వర్క్ అవుతుంది. దాట్ ఈస్ వాట్ మేక్స్ టీచ్ యూ ఎ లెసన్ సూపర్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. లైక్ 10 ఎపిసోడ్లు ఉంటాయి, 10కి 10 డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్. ప్రిమైస్ ఏంటంటే, ఒక ఎడ్యుకేషన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బ్యూరో, దాంట్లో మన హీరో ఎక్కడెక్కడైతే ఒక క్రైమ్ ఆర్ సమ్ ఇష్యూ ఉందో, దట్ ఇష్యూ కుడ్ బి స్టూడెంట్స్, దట్ ఇష్యూ కుడ్ బి టీచర్స్, దట్ ఇష్యూ కుడ్ బి పేరెంట్స్, ఏదైనప్పటికీ మన హీరో అండ్ వాళ్ళ టీం వెళ్ళి అక్కడ సాల్వ్ చేస్తారు. చాలా రివార్డింగ్ గా ఉంటది. మాస్ అంటే ఏంటి, మనకి అరే ఇక్కడ వీడికి దెబ్బ పడాలరా అనిపించినప్పుడు వాడికి దెబ్బ పడి మనం సాటిస్ఫై అయితే అది మాస్ కదా. అది దెబ్బ అన్నా అవ్వచ్చు, అది డైలాగ్ అన్నా అవ్వచ్చు, ఓవరాల్ ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ జస్టిస్. అండ్ దోస్ మూమెంట్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ సో బ్లడీ గుడ్. మాస్, అది మాస్, అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. 10 ఎపిసోడ్లు అంటే నిజం చెప్తున్నా, ఐఎమ్ నాట్ అ బింజ్ గై. నేను లాంగ్ ఫార్మ్ షోస్ నేను అసలు చూసే క్యాండిడేట్ నే కాదు. ఆ 8 hours ఆర్ 9 hours లో వీ కెన్ వాచ్ మల్టిపుల్ ఫిల్మ్స్ కదా అనుకునే క్యాండిడేట్ ని నేను. బట్ నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసి ప్రొటాగనిస్ట్ ఎంట్రీ టైం కి ఐ వాజ్ హుక్డ్. అక్కడికే అరే దిస్ ఇస్ సాలిడ్ రా అనే ఫీలింగ్ కలిగించేసింది. అండ్ 10 episodes సింగిల్ డేలో చూసేసాను. అంత నచ్చింది నాకు, అంత బింజబుల్ గా ఉంది, అంత వాచబుల్ గా ఉంది. అండ్ దీంట్లో యాక్టింగ్ అండి, అసలు ఆ బ్యాడ్ రోల్స్ చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని లిటరల్లీ టీవీలో నుంచి లాగి కొట్టాలి అనే రేంజ్ కి వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది. అంత సూపర్ గా వాళ్ళ క్యారెక్టర్స్ ని హేట్ చేసేటట్టు చేస్తారు. అసలు 5th episode లో ఒక మదర్ క్యారెక్టర్ ఉంటారు, ఆవిడైతే అసలు మామూలుగా ట్రిగర్ చేయదు. ఆవిడైతే సచ్ గ్రేట్ రోల్, ఐ మీన్ టెరబుల్ రోల్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. గుడ్ థింగ్ ఈజ్ సెక్స్ వైలెన్స్ అటువంటివి ఏమీ ఉండవు. వైలెన్స్, బ్లడ్ షెడ్ మనం చూసేదానికంటే ఎక్కువైతే ఏమీ ఉండదు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్ అండి ఈ వీకెండ్కి తప్పకుండా. అంటే చూసి ఉండకపోతే ఖచ్చితంగా మీరు వాచ్ లిస్ట్కి ధైర్యంగా యాడ్ చేసుకోవచ్చు. టీచ్ యు ఎ లెసన్. అదే. సో ఇంకా ఈ వారం ఏమి పెద్ద అంత ఎక్సైటింగ్ అయితే నాకేమీ అనిపించట్లేదు. వెల్కమ్ టు ద జంగల్ కానివ్వండి, సూపర్ గర్ల్ కానీ, అవి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. యా, సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more reviews and interviews. Have a good weekend ahead. Thank you.